ఈరోజు దేవుని వాగ్దానము. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. దేవుడు ఐశ్వర్యవంతుడు, ఆయన కుమారులముగా మనము ఆ ఐశ్వర్యమునకు వారసులము. ఈ వాక్యపు ముందు భాగమును మనం ధ్యానిస్తే, ఫిలిప్పీయులు పౌలుకు సహాయం చేసి అతని అవసరతలు తీర్చుటకు వారు తాము కష్టపడి సమకూర్చి పౌలుకు సహాయం అందించారు. ఫిలిప్పీలందరూ ధనవంతులు అయి ఉండకపోవచ్చు, కానీ వారి మనస్సులో దేవుని పనికి సహకరించాలన్న ఆశ ఉంది. వారు తమ లేమిలోనూ సహాయం చేసే తత్వం కలిగి ఉన్నారు. ఇది వారి ఎదుట ఉన్న పెద్ద సవాలు అయి ఉండవచ్చు, కానీ దేవుని పని కోసము వారు ముందడుగు వేశారు. అలా లేమిలో ముందడుగు వేసిన ఫిలిప్పి సంఘముతో దేవుడు ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. దైవజనుని మాట మేరకు తనకు కలిగిన పట్టెడు పిండిలో చిన్న అప్పము చేసుకువచ్చిన బీద విధవరాలు కరువు కాలమంతా దేవుని మహదైశ్వర్యము చొప్పున పోషించబడింది. ఈ రోజున నీకు లేకున్నా ఎదుటి వారి కష్టంలో సహాయపడాలన్న ఆశ కలిగి ప్రయాసపడుతున్న నీకు దేవుడు తోడై ఉన్నాడు. ఆయనే తన మహిమలో మీ ప్రతి అవసరము తీర్చుతాడు. ఒకవేళ ఎదుటి వారికి సహాయపడి మోసపోయానన్న స్థితిలో నీవు ఉన్నావా? బాధపడకు. నువ్వు చేసిన మేలు, నీవు పొందిన కీడు దేవుడి సమస్తమును చూస్తూ ఉన్నాడు. నీవు పడుతున్న బాధ, క్షోభ అన్నీ ఆయన చూస్తూ ఉన్నాడు. నీ చేత సహాయం పొందిన వారే నీ లేమిలో నీకు ఇచ్చుటకు చేయి వెనితీయగా నీవు పడిన వేదన అన్నీ చూస్తున్నాడు ఆయన. బాధపడకు. నీ కన్నీరు ఆయన కవిలలో భద్రంగా ఉన్నాయి. వాటికి జవాబు సిద్ధంగా ఉంది. ఆయన తన ధననిధిని నీ కొరకు తెరవబోతూ ఉన్నాడు. నువ్వు ఆయన బిడ్డవు. పిల్లలు తమ తండ్రి వద్ద అడిగి పొందుకున్నట్లు దేవుని ధననిధి నుండి నాకు ఇది కావాలి అని అడిగి పొందుకో. దేవుని కృప మీకు తోడై మీ ప్రతి అవసరము తీర్చునుగాక. ప్రార్థన. దేవా, నీ వాగ్దానములకై నీకు వందనాలు. అయ్యా, నీ వాక్కు చేత మమ్మల్ని ధైర్యపరిచినందుకు నీకు వందనాలు. నా జీవితంలో నేను ఎదుర్కొన్న ఎదురు దెబ్బలు నీకు మరుగయ్యున్నవి కాదు కదా ప్రభు. దయతో మా గాయములను కట్టి మమ్ము బలపరిచి క్రీస్తు యేసునందు మహిమైశ్వర్యములో మా ప్రతి అవసరము తీర్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.